వానలు జోరందుకోవడంతో రాష్ట్రంలో ఖరీఫ్ పనులు మొదలైనాయి. నిన్న మొన్న పడిన వానలకు దుక్కి దున్ని విత్తనాలు వేసేందుకు పొతం చేస్తున్నారు రైతులు. కొన్ని జాగాల్లో ముందుగానే విత్తనాలు కూడా పెడుతున్నారు. ఇంకో వారం 10 రోజుల్లో తొలకరి వానలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటి సందే వానాకాలం పంటలకు సిద్ధమవుతున్నారు రైతులు. వానలు మొదలవడంతో రైతులంతా సాగుకు సిద్ధమవుతున్నారు. తొలకరికి ముందే ఖరీఫ్ పనుల బిజీగా మారారు అన్నదాతలు. కరీంనగర్ జిల్లాలో ఖరీఫ్ పనులు అప్పుడే మొదలైనాయి. 2 రోజుల సంధి పడుతున్న వానలకు వ్యవసాయం పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే జిల్లాలల్లా 5-6 వేల ఎకరాల పత్తి, మొక్కజొన్న విత్తనాలు పెట్టారు రైతులు. నిన్న ఇయ్యాల పడ్డ వానలతోటి రైతులు ఖుషి అవుతున్నారు. వానలు మంచిగానే పడుతున్నాయి సార్, మంచిగా అనిపిస్తుంది. నల్ల భూములు, ఎర్ర భూములు బాగానే ఉన్నాయి. వర్షాలు కూడా ముందు పడ్డాయి. అన్ని తెచ్చుకున్నాం సార్, అన్ని తెచ్చుకున్నాం. ముందే తెచ్చి పెట్టుకుంటాం, కొన్ని తర్వాత తెచ్చుకుంటాం సార్. పత్తి పెడతాను. పత్తి మక్క కంది ప్రస్తుతానికి అదే 10 ఎకరాలంతా పత్తి లీజు కట్టుకొని పెట్టుకున్నాను. నేను సొంత భూమి లేదు. పత్తులు ఎత్తారు, నాటు ఎత్తారు, మిరప తోటలు ఎత్తారు. అప్పుడు 150 రూపాయలు ఉండే, ఇప్పుడు 200, 250 అవుతాయి సార్. బాగా దొరుకుతుంది అనుకొని సంతోషంగా ఉన్నాం సార్. మంచిగా జరుగుతుంది. ఇప్పుడు కొంచెం మాకు నీళ్ళ సౌలత లేదు. నీళ్ళు కట్టుకున్న వాళ్ళకి వెళ్ళింది కానీ మాకు వెళ్ళలేదు. ఉపరితల ఆవర్తనంతో మహబూబ్ నగర్ జిల్లాలో జోరుగా వానలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాకకు 2 రోజుల ముందు నుంచే వానలు కొడుతూ ఉండడంతో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు. దుక్కులు దున్నుతూ విత్తనాలు వేస్తున్నారు. ఈ తేప వానలు బాగానే పడతాయన్న సమాచారంతో వాణిజ్య పంటలు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కూడా వర్షాలు పడుతుండటంతో పొలాలను దున్ని నారుమడులను సిద్ధం చేస్తున్నారు రైతులు. ఈ ఏడు వానలు మొదలే పడుతుండటంతో సంతోషంగా ఉన్నారు. వారం 10 రోజులల్లా నాట్లు మొదలు పెడతామంటున్నారు. బోర్లో నీళ్లు ఉండడం వల్ల కొంచెం మా నార్లు ముందస్తుగా పోసుకున్నాము. ఈ వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి అతి తొందరగా. ఈ వర్షానికి నాటు కూడా వేయాలనుకుంటున్నాం. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేము. ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం పెట్టుబడులు పనులు మళ్ళీ మొదలైనవి. దుక్కులన్నీ, దమ్ములన్నీ, నాటుకని వీటికి డబ్బులు రావట్లేదు. ఫర్టిలైజర్కి అన్నిటికీ చాలా అవసరం అవుతాయి. డబ్బులు అందట్లేదు. ఇది తొందరగా డబ్బులు అందేలాగా చేయాలని కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లాల భారీ వానలు పడుతున్నాయి. 4 రోజులుగా కొడుతున్న వర్షాలతోటి రైతులు దుక్కి దున్ని విత్తనాలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. పోయిన ఏడు కూడా జిల్లాలల్లా మస్తుగా వానలు పడ్డాయని, ఈ ఏడు కూడా వర్షాలు బాగా పడి పంటలు మంచిగా వండాలని రైతులు కోరుకుంటున్నారు. వర్షం ఇప్పుడిప్పుడే పడుతుంది. ఇప్పుడు పడుతుందనే సురువు చేసినాము. ఇప్పుడు మిరుగం ఉన్నదని ఇప్పుడు మిరుగం నుంచి అని సురువు చేసినాం. ఇంకా వర్షాలు ఎక్కువ ఫుల్ పడలేవు. ఇప్పుడు నిన్న ఒక వద్ద పెద్ద పడ్డది కాబట్టి చిన్నగా ఇదంతా పొతం చేసుకుంటానికి భూమి లెవెల్ చేస్తున్నాము. వరి పెడతాము, పత్తి పెడతాము, మొక్కజొన్న, ఇది కందులు పెడతాము, పెసర్లు, మినుములు. ఇక కొంచెం అవి 10 ఎకరా, 5 ఎకరా పెడతాము. మాకు 4-5 ఎకరాలు ఉంటుంది భూమి. వర్షాలు పోయినసారి పడ్డాయి, లాస్ట్ మూమెంట్లో పడ్డాయి, మంచిగా పడ్డాయి వర్షాలు. ఈసారి కూడా అట్లా పడాలని ఆశ, దేవునికి మొక్కుతున్నాము, కావాలని మొక్కుతున్నాము. ఎప్పుడు పడతాయి కానీ ఎదురు చూస్తూ ఉన్నాము. ఇప్పటికల్లా విత్తనాలు పెట్టేది ఈ టైం జర లేట్ పడుతుంది కాబట్టి ఇప్పుడే తొందరపాటు అయిపోతుంది. అటు వరంగల్ జిల్లాలో కూడా ఖరీఫ్ పనులు మొదలు పెట్టారు అన్నదాతలు. 3 రోజుల సంధి వర్షాలు పడుతుండటంతో దుక్కులు దున్ని భూమిని పొతం చేస్తున్నారు. పత్తి పెడుతున్నాం అంటే నేను 10 ఎకరాలు చేస్తున్నా. పత్తి ఆల్రెడీ 4-5 ఎకరాలు పెట్టినాం. పోయినసారి మక్క అంటే పసుపు, మిర్చి ధర లేదు కాబట్టి ఈసారి పత్తి వైపు ఎక్కువ మొగ్గు చూపుతాను. కాలం కూడా ముందుగా అవుతుంది కాబట్టి పత్తి వైపే ఎక్కువ మొగ్గు అవుతుంది. ఇబ్బంది అవుతుంది కానీ గవర్నమెంట్ ఏమన్నా చేసి ప్రత్యామ్నాయం చూడాలి. ధర పెంచి చూడాలి, లేకపోతే వేరే పంటల వైపు చూడడం, ఏదో ఒకటి చేయాలి. వ్యవసాయం మంచిగా ఉండాలని అనుకుంటున్నాం. ఎట్లుంటారంటే మేమేం చెప్పలేం కానీ మంచిగా ఉండాలని, కాలం ముందుగా అవుతుంది కాబట్టి మంచిగా ఉంటుందని ఆశిస్తాను. ఖమ్మం జిల్లాలో 2 రోజులుగా జోరుగా వానలు పడుతున్నాయి. పొద్దున పడ్డ వానతోటి జిల్లాల రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాదైనా గిట్టుబాటు ధర దక్కాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటున్నారు. వర్షాలు పడుతున్నాయి. తొలకరగా దుక్కులు అని రెడీ చేసినాం మేము. విత్తనాలు అయితే ఏమి ఇంతవరకు అగ్రికల్చర్లు కూడా మనకేం సమాధానం చెప్పలేదు, ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. మేము కూడా వెళ్ళినాం, వెళ్తే ఆఫీసులకి ఇంకా రాలేదు అని అంటారు. అసలు ఏ విత్తనాలు వేయాలా, ఏమి వేయాలని కూడా మేము కూడా నిర్ణయించుకోలేదు ఇంతవరకు. ఇంకా పత్తి వేద్దాం అనుకుంటున్నాం. అటు ఖరీఫ్ సాగు ముందే మొదలవ్వడంతో రైతులకు తిప్పలు కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది సర్కార్. సరిపడా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటుంది.